హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? నేనైతే చేసుకున్నానండి. ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, ముగ్గులు పెట్టేసుకొని, మామిడాకులు అయితే పెట్టేసుకున్నా. పీఠం ఏర్పాటు చేసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, దానిపైన జాకెట్ క్లాత్ వేసుకున్నాను. కింద కొంచెం బియ్యం వేసేసుకొని, దానిపైన కుంకుమ పసుపు వేసుకొని పూజించుకున్న అమ్మవారి పటాన్ని అయితే మాకైతే కలసం అనేది ఆనవాయితీ లేదండి. మా అమ్మ మొత్తం వాళ్ళు అయితే అసలు పెట్టుకోలేదు. ఇంకా మా పిన్నిని అడిగితే మీ ఇష్టం పెట్టుకోండి అని చెప్తే ఇంకా పోయిన వీర పెట్టుకున్నా, ఇప్పుడు పెట్టుకున్నానండి. కళ్ళు 5 గుప్పులు బియ్యం వేసేసుకొని కుంకుమ పసుపు అయితే వేసుకున్నానండి. ఇట్లా ఇంకా చొమ్ము ఏర్పాటు చేసుకున్నాను. రూపాయి కాను, అక్షింతలు, అమ్మకి పచ్చ కర్పూరము, యాలకులు అన్ని సమర్పించుకున్నాను. ఇలా గాజులు గాజుమాల, దూదిమాల, ఇంకా చామంతి మాల అన్ని వేసుకొని పసుపు కొమ్ములు అయితే పెట్టుకున్నానండి. 9 రకాల నైవేద్యాలను అయితే సమర్పించుకొని ఇక్కడైతే చీర పెట్టుకున్నానండి. మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గణపతి పూజ చేసుకొని మనం మిగతా పూజ అనేది చేసుకుంటాం కదా. అన్ని అక్కడ అయితే సమర్పించుకున్నానండి. నేనైతే చేసి ఇంకా గణపతి పూజ అయితే చేసేసుకొని అమ్మవారి వ్రత కథను అయితే చదువుకున్నానండి. ఎంత ప్రసాదంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుందండి. నా పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అమ్మవారి వ్రత కథ చదువుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చానండి. నా పూజ అయితే ఇలా జరిగిందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్